మెల్ల 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 మెల్లరా ఓ ఆరాలు నిండుతుందిరా మెల్లగొట్టరా మెల్ల. క్యాంపింగ్ వీడియో పైన మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిరు కాబట్టి దీనికి పెరుగు ప్యాకెట్ అయితే రాయిపిస్తాం ఖచ్చితంగా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మేమైతే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ప్లాస్టిక్ కవర్లతో పెట్రోల్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది ఒక వీడియో చేసాం. సక్సెస్ఫుల్గా పెట్రోల్ని తయారు చేసి దాన్ని వెలిగించి కూడా మీకైతే చూపెట్టడం జరిగింది. బట్ ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్గా మేమేం చేయబోతున్నామంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే 10 liters ఆఫ్ పెట్రోల్ అవుతుంది కదా ఈ క్యాన్లో. ఈ పెట్రోల్ని యూజ్ చేయకుండా ఈ పెట్రోల్ని వెపర్లోకి కన్వర్ట్ చేసి ఆ వెపర్తోని మేమైతే కుకింగ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. వీడియో వచ్చేసి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మేము యూజ్ చేయబోతున్న ఐటమ్స్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఫిష్ అక్వేరియంలో మనకు పంపింగ్ కోసం ఆక్సిజన్ కోసం మోటార్స్ని యూజ్ చేస్తారు కదా, ఈ 2 మోటార్స్ని మేము యూజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంసీల్, ఆ తర్వాత 10 liters ఆఫ్ పెట్రోల్, 10 liters ఆఫ్ వాటర్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఒక స్టవ్, మనం తయారు చేయబోయే ఆ వెపర్ ఏదైతే ఉందో ఆ వెపర్ని వెలిగించడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యాస్ సరఫరా కావాలి కాబట్టి ఆ వెపర్ని సరఫరా చేయడం కోసం మనం ఈ పైప్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. గ్యాస్ పైపే బంద్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఎంత పవర్ఫుల్గా ఉంటే పెట్రోల్ వచ్చేసి అంత వెపర్లోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో మెయిన్ పాత్ర వహించేది ఈ 2 మోటార్లే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ అయితే పోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇవి ఏదైతే పెట్రోల్ ఉందో దీన్ని వెపర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి దీని లోపలికి మనం ఈ పంప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, మన గ్యాస్ పైప్ ఏదైతే ఉందో అదైతే మనం క్యాప్లోకి కంప్లీట్గా ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ వాటర్ పంపింగ్ పైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం వచ్చేసి ఇందులో నుంచి అయితే కనెక్ట్ చేయాలి. ఇది పట్టుకోరా. ఈ ఫిష్ అక్వేరియంలో ఏవైతే గైస్ సెట్ చేస్తారో పంపులు అవైతే మనం సెట్ చేసినాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్యాప్కి 2 పైపులను అయితే మనం సెట్ చేసినాం అన్నమాట. ఇప్పుడు ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు పెట్రోల్ లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ మోటార్స్ని ఆన్ చేసినాం అనుకోండి, ఇవి వచ్చేసి ఆ కింద బుడగలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు పెట్రోల్ మొత్తం కిందికి మీదికి కావడం వల్ల లోపల వెపర్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ వెపర్ని కలెక్ట్ చేయడం కోసం మనం ఈ పెద్ద గ్యాస్ పైప్ని అయితే పెట్టినాం అనమాట. ఈ గ్యాస్ పైప్ సింపుల్గా ఇది లోపలికి పెట్రోల్ లోపల దాకా ఉండదు, బయటకే ఉంటుంది కొద్దిగా. సో దాంట్లో నుంచి మనకు గ్యాస్ ఏదైతే ఉందో అది ఈ వాటర్లోకి రావడం జరుగుతుంది. మనకు గ్యాస్ వచ్చేసి గైస్ ఎక్కడ కూడా లీక్ కావద్దు. కొద్దిగా లీక్ అయినా కానీ మన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవుతుంది. సో అందుకోసమే కేర్ఫుల్గా ఈ విధంగా ఎంసీల్ పెట్టి దీన్ని మొత్తం సీల్ చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు చూడొచ్చు గైస్, వాటర్ క్యాన్లో నుంచి ఎటువంటి లీకేజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఎంసీల్తోనైతే ప్యాక్ చేసేసినాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ వెపర్ తయారయ్యే కంటైనర్ అన్నమాట. దీంట్లో పెట్రోల్ వచ్చేసి వెపర్లోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ క్యాన్లో, వాటర్ లోపలి వరకు ఉండాలి. మీరు రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే మేము గోబర్ గ్యాస్ ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా, దాంట్లో మీకు ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది ఎందుకు ఏం కదా అని చెప్పేసి. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇప్పుడు ఈ పైప్ ఏదైతే ఉందో దీన్ని ఈ వాటర్ క్యాన్ లోపలి వరకు ఉండే విధంగా, అంటే వాటర్ లోపలికి ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వాటర్ లోపల దాకా ఉండాలి. ఇంకొక పైప్ వచ్చేసి సేమ్ టు సేమ్ దీని లెక్కనే, మనకు అది ఏంది అంటే వాటర్ లోపలికి ఉండొద్దు, వాటర్ పైనుంచి బయటకు రావాలి. మేము ఈ తయారు చేసే గ్యాస్ ఏదైతే ఉందో గైస్ దాన్ని టెస్టింగ్ చేయడం కోసం అవి గుడ్ల ట్రే అయితే తెచ్చినాము. ఆమ్లెట్ వేసి మరీ చూపిస్తాం. పని అయితే ఒకవేళ వర్క్ అయితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, మనకు తెలియదు. ఒకవేళ సక్సెస్ అయితే చాలా క్రేజీగా యూజ్ చేయబోతున్నాం.
5 minutes later. జింగాని ఎంసీల్ మిక్స్ చేయమని చెప్తే మీరు చూడొచ్చు ఎట్లా మిక్స్ చేసిండో. పట్రా సూత్ అట్నే ఉన్నది ఇది పట్టుకో. మీరు ఇక్కడ చూడొచ్చు. అయ్యో ఈ దాంట్లో మీరు చూడొచ్చు మనకు దీంట్లో ఏదైతే వెపర్ తయారవుతుందో ఆ వెపర్ వచ్చేసి గైస్ వాటర్లోకి అయితే వస్తుందన్నమాట. వాటర్ లోపల పై పెట్టడానికి మెయిన్ రీజన్ ఒకటి ఇది, ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత చెప్తా మీకు గ్యాస్ని వెలిగించేటప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్పెరిమెంట్లో ఎటువంటి మిస్టేక్ జరగవద్దు అంటే ఈ ఎంసీల్ ఏదైతే ఉందో ఇదైతే మంచిగా ఆరాల్సి ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఎండలేదు, ఇలా టైం 3 అవుతుంది ఎండలేదు. సో కొద్దిసేపు వీటిని ఆరబెడదాం, మంచి ఆరి గట్టిగా అయిన తర్వాత ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం, లేకుంటే ఫెయిల్ అవుతుంది. ఏ మాత్రం ఇంత గ్యాస్ లీక్ అయినా కానీ ఫెయిల్ అవుతుంది. సో అట్లా లీకేజ్ కాకుండా కొద్దిసేపు ఆగుదాం. ఆల్మోస్ట్ ఒక 40 minutes వెయిట్ చేసిన తర్వాత ఎంసీలు వచ్చేసి బందోబస్తు ఎండినాయి. సో ఇప్పుడు వచ్చేసి మన ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ అయ్యే టైం అయితే గాయస్ ఆసన్నమైంది. చూద్దాం డింపిగా ఆమ్లెట్ అవుతా అంటావా? అయితే మాత్రం ఫస్ట్ ఆమ్లెట్ నీకేరా. చలో 1 2 3. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన మోటార్స్ని అయితే ఇట్లా పెట్టేసినాం ఆన్ చేయి. సో మీరు చూడొచ్చు 2 మోటార్లు నడిచేసరికి పెట్రోల్ మొత్తం వెపర్లో కన్వర్ట్ అవుతుంది. ఆ వెపర్కు ఎటు పోనా అర్థం కాక ఈ వాటర్ లోపలికి అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ వాటర్ లోపల నుంచి ఈ పైప్ ఏదైతే మనం ఇచ్చినామో ఇంత నుంచి ఏదో బయటకు వస్తుంది. ఘోరంగా వస్తుందిరా, అదే అలాగా ఇనుపది అది అది ఇత్తడిది. 1 2 3. మీరు చూడొచ్చు గాయస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎట్లా సక్సెస్ అయిందో. అదే దూరం పట్టుకోరు ఇదే. యో ఎక్కడ ఎటువంటి వేరే కనెక్షన్ అయితే లేదు. మీలో చాలా మందికి డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇగో దీంట్లో వచ్చేసి మనకు పెట్రోల్ మొత్తం వెపర్లో కన్వర్ట్ అవుతుంది. ఆ వెపర్ వచ్చేసి వాటర్లోకి వస్తుంది. వాటర్లో నుంచి బయటకు వచ్చి గ్యాస్ లాగా ఈ విధంగా మంట అయితే మండుతుంది అనమాట. నేను స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా మనం వచ్చేసి ఇక్కడ ఈ వాటర్ని ఎందుకు యూజ్ చేసినాం మధ్యలో అని చెప్పేసి. మధ్యలో వాటర్ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం కనుక డైరెక్ట్గా అదే పైపు కనుక ఇట్లా మంట వెలిగించినాం అనుకోండి ఆ మంట చక్కగా పెట్రోల్లో పోతుంది, పెట్రోల్ మొత్తం వేలుతుంది. సో అది జరగకూడదని చెప్పేసి మనం ఈ వాటర్లోకి ఇచ్చినాం. ఆ వాటర్లో నుంచి మనకు గ్యాస్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇట్లా వస్తుంది అనమాట. అంటే బయటకే వస్తుంది కానీ దాని లోపలికి పోదన్నట్టు గ్యాస్. సో మీరు చూడొచ్చు మంట ఎట్లా మడుతుందో. బంద్ చేయరా మోటార్లు బంద్ చేయి. బంద్ చేయి. మోటార్ బంద్ చేయగానే బంద్ అయిపోయింది. మళ్ళీ మోటార్లు ఆన్ చేయి. మళ్ళీ మోటార్లు ఆన్ చేసి ఎక్స్పెరిమెంట్ సక్సెస్. సో ఇది వచ్చేసి గైస్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చింది కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదైతే గ్యాస్ ఉందో దీన్ని మనం గ్యాస్ స్టవ్కి ఇచ్చి అసలు వెలిగగలుగుతుందా లేదా అని అయితే టెస్ట్ చేద్దాం. మంచి ఇది ఘోరంగా గరం ఉంటుంది, దీన్ని ముట్టుకోకూరి అడిగి పేరు దేరా. ఇప్పుడు వచ్చేసి దీన్ని గ్యాస్ స్టవ్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. డింపిగా మంటదా అంటావారా? చలా మోటార్ ఆన్ చేయరా. మోటార్ ఆన్ చేయి. వస్తుంది పడుతుంది. అది ఏర్పడతలేదు కానీ లైట్ వస్తుంది. మీకు చూపిస్తా. అదేదో డైలాగ్ ఉంటుంది చూడు, అబ్బాయి ఏం ఫీల్ ఉంది మామ అని చెప్పేసి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మాకు అట్నే అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ గ్యాస్ని యూజ్ చేయకుండా పెట్రోల్ని డైరెక్ట్గా మంటలోకి మేము దించకుండా జస్ట్ దాన్ని వెపరైజ్లో కన్వర్ట్ చేసి ఈ విధంగా స్టవ్ని అయితే వెలిగిస్తున్నాం. బాగా మంటుందిరా. గ్యాస్ అయిపోతే ఇట్లా వాడచ్చు. కాకపోతే ఇది ఎక్స్పెరిమెంట్ ఇంట్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా చిన్న రిస్క్ అయితే ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే ఇక్కడ ఈ వాటర్ అది సిస్టమ్ కావచ్చు, వేరే ఏ సిస్టమ్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఈ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది పేలుతుంది, మొత్తం ఇల్లే ఎగిరి పీకుతుంది.
సో అందుకోసమే కేర్ఫుల్గా. 1 hour later. మేము అంతా సెటప్ చేసి ఆమ్లెట్ వేద్దామని ప్లాన్ చేయగానే ఒకటి ఏం జరిగిందంటే కరెంట్ అయితే పోయిందనమాట. కరెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆఫ్లైన్ కూడా ఏదో ఒకటి మన సెటప్ ఉండాలి కరెంట్ లేకున్నా అని చెప్పేసి మేము ఒక సైకిల్ పంప్ని అయితే సెటప్ చేసినాము. ఈ సైకిల్ పంప్ని కనుక మనం కొట్టినామనుకోండి ఎయిర్ వచ్చేసి పెట్రోల్లోకి పోతుంది, పెట్రోల్ నుంచి సేమ్ బుడగలు వస్తుంది, వేపర్లో కన్వర్ట్ అవుతుంది, అది వాటర్లోకి వస్తుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్. కాకపోతే కరెంట్ లేదు కాబట్టి ఆఫ్లైన్ ఆ పంపుని కొట్టినంత సేపు మనకి ఇక్కడ గ్యాస్ వస్తూనే ఉంటుంది అనమాట. విజ్జిగాడు వచ్చేసి పంప్ అయితే కొడుతుండు. విజ్జి కమాన్ కొట్టు, మెల్లరా. ఓ ఆరాలు నిండుతుందిరా, మెల్ల కొట్టురా, మెల్లగా క్యాన్ ఎట్లయిందో మెల్ల కొట్టు, గట్నే కొట్టు, పెట్రోల్ వెనక కొట్టు, గట్ట కొట్టు. అరే లైటర్ ఎదురా ఇది పెక్కది పెట్రా, మెల్ల కొట్టా, పేలుతారా, మెల్ల కొట్టు. మీరు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎక్స్పెరిమెంట్ అర్థమైంది అనుకుంటా, కానీ కొంతమంది హేటర్ గాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, జింగిడి వాళ్ళకి ఏమో వేసిరా అనుకుంటారు. ఇయో సైకిల్ పంప్ నుంచేలే పైప్ పంపు లావట్రా లోపలికైనా ఉందంటారు. ఇగో అదే నిండుతుంది, అదే గ్యాస్. కానీ సైకిల్ ఇగో పంపులకేని చక్కగా దీంట్లోకి వచ్చింది, దీంట్లోకి పోయింది, దీంట్లోకి వచ్చింది, ఎక్కడ కూడా ఏం లేదు. ఇగో ఎల్పిజి గ్యాస్తో ఎట్లయితే మండుతో అంతకంటే ఎక్కువ మండుతుంది. మెల్లగా కొట్టు, వాళ్ళు నిండింది ఇప్పటికే, మెల్లగా కొట్టు, ఆపకు, మెల్లగా. ఏదేమైనా గైస్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినాం అనుకోండి, దానికి ఎంత కష్టపడ్డా సరే, 1 day కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు, ఎంత కష్టపడ్డా సరే, బట్ ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఇట్లా సక్సెస్ అయింది అనుకోండి, చాలా క్రేజీగా అనిపిస్తుంది మొత్తం కరంగా. ఇదే అలా కొట్టాలి, ఈరా గుడ్లు ఇరా. ఇగో ఇలా నిండిందిగా గ్యాస్. ఇదంతా అయిపోయాక మీరు చూడొచ్చు వాడు మెల్లనే కొడుతుండు కదా, అయినా కానీ మన పెట్రోల్ కంటైనర్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఇగో గ్యాస్ ఎట్లా నిండిందో, పెట్రోల్ వేపర్ అవుతుంది మొత్తం. అలాగే గ్యాస్ వస్తూనే ఉంది. మరి గ్యాస్ ఎంత షేప్ వస్తే అంత షేప్ అవుతుంది. ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఎట్లా అనిపించిందిరా? కరెంట్ ఉన్నప్పుడే ఎక్స్పెరిమెంట్ అయిపోతుండే, కానీ వీళ్ళు ఇక వీడు ప్యాక్ చేసిండు ఆడమ్ సామాన్ మొత్తము. అంటే మనం ఆమ్లెట్ వేయనిగిన వాడు గంట పెట్టలేదు, నూనె పెట్టలేదు, ఆమ్లెట్ ఎట్లా ఎత్తా అనుకున్నాడో ఏమో. అది తెద్దామని పోయే వరకల్లా కరెంట్ పోయింది. అండ్ ఇప్పుడు మనం పంపు సెటప్ చేసినాం కదా, ఇది కూడా నేను వర్క్ అవుతో లేదా అనుకున్న పంపు సెటప్, బట్ భలే వర్క్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారనుకోండి, ఏదైనా క్యాంపింగ్లో దీన్ని యూజ్ చేసి మొత్తం అన్ని కుకింగ్ చేద్దాం. కాబట్టి లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్యాంపింగ్ వీడియో పైన మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిరు కాబట్టి దీనికి పెరుగు ప్యాకెట్ అయితే రాయిపిస్తాం ఖచ్చితంగా. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. 15K లైక్స్ కంప్లీట్ చేయరు, మర్చిపోకూరి.